కొన్ని రోజుల క్రితం నేనైతే ఒక వీడియోనైతే ఎక్స్‌పోర్ట్ చేయడానికి ట్రై చేశాననమాట. అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో. కానీ అక్కడైతే ఎక్స్‌పోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎక్స్‌పోర్ట్ అయితే అవుతుంది, చూపిస్తుంది గానీ, బట్ 0% దగ్గర ఆగిపోయిందనమాట. అక్కడ చూపించేదేంటంటే రెండరింగ్ ఆడియో ఫైల్స్ అని అంతే. అక్కడైతే స్టాప్ అయిపోయింది. నేను గంటలైతే వెయిట్ చేశాను. బట్ స్టిల్ అది అక్కడే ఉండిపోయిందనమాట. తర్వాత నేను సిస్టమ్‌ని రీస్టార్ట్ చేశాను. బట్ స్టిల్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవ్వలేదు. తర్వాత ఒక కొత్త ప్రాజెక్ట్ ఫైల్‌ని క్రియేట్ చేసి, ఇక్కడున్న ఎలిమెంట్స్ అన్నీ కాపీ పేస్ట్ చేసి, అక్కడ మళ్ళీ ఎక్స్‌పోర్ట్ అనేది ట్రై చేశాననమాట. అంటే ఒక కొత్త ప్రాజెక్ట్ ఫైల్ లాగా. బట్ స్టిల్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవ్వలేదు. తర్వాత సెట్టింగ్స్‌లో కొంచెం ఆడియో హార్డ్‌వేర్ అనేది చేంజ్ చేశాను. స్టిల్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవ్వలేదు. తర్వాత నేనైతే డయాగ్నోస్ అయితే చేశాను అనమాట. అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్ వస్తుంది ఏంటని చెప్పని. అండ్ ఈవెన్ నేను వీడియో ఎడిట్ చేసే టైంలోనే ఆడియో ఫైల్స్‌ని రెండరింగ్ చేయడానికి కూడా ట్రై చేశాను. అవి రెండర్ అవుతున్నాయి. బట్ స్టిల్ వీడియో ఎక్స్‌పోర్ట్ అయ్యే టైంలో అయితే రెండర్ అవ్వట్లేదనమాట. తర్వాత యూట్యూబ్‌లోకి వెళ్ళి చెక్ చేశాను. ఆఫ్‌కోర్స్ మీరు ఈ వీడియో ఎలా చూస్తున్నారో నేను అలానే అన్ని వీడియోస్ చూశాను అనమాట. అక్కడ ఏవేవన్నీ చెప్పారు. బట్ స్టిల్ ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే సొల్యూషన్ తీసుకురాలేదనమాట నా ప్రాజెక్ట్ ఫైల్‌కి. తర్వాత గంటలు కూర్చున్నాక ఒక సొల్యూషన్ అయితే దొరికింది. అదే మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. ఏం లేదనమాట, మీరు వీడియో మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేస్తారు కదా! ఎక్స్‌పోర్ట్ ప్యానెల్‌లో మీకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ అయితే చేంజ్ చేసుకోండి. ఫైల్ నేమ్ గానీ, ఎక్కడ సేవ్ అవ్వాలి ఇవన్నీ కూడా. తర్వాత మీకు కింద ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా! దాని బదులు మీరు క్లిక్ చేయాల్సింది సెండ్ టు అడాబీ మీడియా ఎన్కోడర్ అనమాట. ఒకటైతే ఇక్కడ నోట్ చేసుకోండి, మీడియా ఎన్కోడర్ అనేది ఒక సెపరేట్ అప్లికేషన్ అనమాట అడాబీ నుంచి. మీరు ఒకవేళ జాక్ స్పారో వెర్షన్స్ వాడుతున్నారు అంటే ఐ డోంట్ నో లైక్ ఇది సింక్రనైజ్ కరెక్ట్‌గా అవుతుందా లేదా అని చెప్పని. సో, ఈ అప్లికేషన్ అయితే మీరు ఇన్‌స్టాల్ చేసుకొని ఉండాలన్నమాట. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇది క్లిక్ చేస్తేనే మీకు అదైతే ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైతే డేటా ఇన్‌పుట్ ప్రొవైడ్ చేశారో అదంతా అక్కడ కాపీ పేస్ట్ అయ్యి వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అయితే అవుతుందన్నమాట. ఈ వీడియో ఎక్స్‌పోర్ట్ అయ్యే టైంలో మీరు కొద్దిసేపు అంటే స్టార్టింగ్‌లో కొద్దిసేపు వరకు మీరేమి అయితే క్లిక్ చేయకండి మీ సిస్టమ్‌లో. జస్ట్ కొద్దిసేపు వెయిట్ చేయండి. వన్స్ ఆడియో రెండర్ అయిపోయిన తర్వాత వీడియో ఎప్పుడైతే ఎక్స్‌పోర్టింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు కావాలంటే మినిమైజ్ చేసి వేరే టాస్క్ ఏదైనా కూడా అయితే చేసుకోవచ్చనమాట. ఈ ఒక్క సొల్యూషనే నాకైతే హెల్ప్ అయింది యూట్యూబ్‌లో గంటలు వీడియోస్ చూసిన తర్వాత. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తుందని ఇలా పోస్ట్ చేస్తున్నాననమాట. ఒకవేళ మీరు అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్ గురించి ఇంకా డిఫరెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోలోకి అయితే వెళ్తారు. చూస్తున్నానండి, నా పేరు రాజశేఖర్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ రివ్యూస్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.